ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాల్కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. కేటీఆర్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్కు లేదని అన్నారు. మల్కాజ్గిరి బరిలో తాను దిగుతానని, దమ్ముంటే కేటీఆర్ తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో పోటీ చేస్తానని అన్నారు. మల్కాజ్గిరిలోనే కాదు, కేటీఆర్ కోరుకున్న నియోజకవర్గంలో తాను పోటీకి సిద్ధమని ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి ప్రకటించారు. కల్వకుంట్ల తారక రామారావు గారు సంస్కారం గురించి మీరు మాట్లాడితే ఈ రోజు నవ్వొస్తుంది. ఎందుకంటే గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజం చూసింది. నిండు చట్టసభలో అసెంబ్లీలో కూడా వారు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన, ఏదైతే వారిని ప్రశ్నించిన నాయకుల పైన ఎంత ఎగతాళిగా మాట్లాడినో చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మీ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి మీ నాన్నగారు సవాలు విసిరి కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు కూడా గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మా మిత్రపక్షం 1 స్థానం, 65 స్థానాలను గెలిచి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మేము మొట్టమొదటి రోజుకెళ్లే చాలా చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా 24 గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ రోజు సెక్రటేరియట్ లో ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. ప్రజా దర్బార్ని మేము దర్శనం, ఇది ప్రజాస్వామ్య ఏదైతే ప్రభుత్వం అనే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ఏదైతే నాయకులు స్వయంగా చెప్పే విధంగా, వారికి చెప్పే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏదంటే ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చెప్పి మోసం చేశారు. విద్యార్థులకి KG to PG ఉచిత విద్య అని చెప్పారు, మోసం చేశారు. యువకులకి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారు. మైనార్టీలకి 12% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు. గిరిజనులకి పోడు భూములు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. కల్వకుంట్ల తారక రామారావు గారు